రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వాన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రజాదరణతో ముందుకు వెళ్తుంటే రాజకీయ స్వార్థం కోసం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారాలు చేయడం సిగ్గుచేటని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఈపూరు మండలం ఆంగలూరు గ్రామంలో జరిగిన రేఖల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి కళ్ళున్న కబోదిలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం చేతకాని జగన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి నిరంతరం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. ఇలా అసత్య ప్రచారాలు ఆరోపణలు చేయడం వలన 151 సీట్ నుంచి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన సిగ్గు రాలేదని దుయ్యబట్టారు. అసత్య ప్రచారాలు ఈ అసత్య ప్రచారాలు చేసి అసత్య ప్రచారాలు నమ్ముకొని 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చినా ఇంకా బుద్ధి మారలా, ఇంకా మనుషుల్లో పరివర్తన లేదు. ఏం చెప్పాలండి మనుషులకి? జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్తే చీపులతో తరిమి కొడతారు ప్రజలు. ఈ రోజు అసత్య గ్లోబల్ ప్రచారాలు చేస్తా రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక, పరిశ్రమలు వస్తా ఉంటే చూసి ఓర్చుకోలేక ఈరోజు దుష్ప్రచారాలు చేస్తావు, రాష్ట్రానికి నష్టాన్ని కలిగిస్తున్నావు. పరిశ్రమలు రాకుండా చేసేదానికి విష ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇలాంటి దిక్కుమాలిన పని, రాష్ట్రానికి నష్టం జరిగించే పని ప్రజలు క్షమించరు. ప్రజల్లోకి వస్తే చీపుర్లతో తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో. కనీసం ఒక పులివెందుల ఎమ్మెల్యేగా, ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దమ్ముంటే రా, అసెంబ్లీకి రా, ప్రజా సమస్యల మీద మాట్లాడు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించట్లేదు నీకు, రైతులకు చేస్తున్న మేలు అర్థం కావట్లే. కళ్ళున్న కబోది జగన్. ఇలాంటి కబోదులకి, ఇలాంటి దుర్మార్గులకి, ఇలాంటి అసత్ గ్లోబల్స్ ప్రచారం చేసేటువంటి దుర్మార్గులకి ప్రజలు బుద్ధి చెప్పారు, మళ్ళీ చెప్తారని హెచ్చరిక చేస్తూ చంద్రబాబు గారి మీద చేసినటువంటి అసత్య ప్రచారాలు చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ పొలంలో పంట పాడైపోతే అది చూడటానికి ఆడదాకా కార్పెట్, ఇక్కడ ఈ హెలిప్యాడ్ లో దిగాల, ఆడికెళ్ళి కార్పెట్ లో ఆ 4 అడుగులు వేసి కార్పెట్ మీదే నడవాలా. నీలాగా వరద బాధితులు పరామర్శించడానికి కూడా కార్పెట్ వేయించుకున్న సిగ్గుమాలిన ముఖ్యమంత్రి చేసిన దేశ చరిత్రలో ఏం లేరు. దేశ చరిత్రలో నీలాగా పనికిమాలిన ముఖ్యమంత్రులు ఉన్నారా? ఈ రోజు చంద్రబాబు గారు రైతున్న మీకోసం కార్యక్రమంలో రైతులకు దగ్గరయ్యారు. ఈ రోజు మేమందరం చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇంటికి వెళ్ళి అడుగుతున్నాం. రైతులకు ఇంకా మేము ఏం సేవ చేయాలి అడుగుతున్నాం. హార్టికల్చర్ సబ్సిడీ లోన్లు తీసుకోమని అడుగుతున్నాం. రైతులు సేవ చేయటమే ఒక లక్ష్యంగా ఈ రోజు చంద్రబాబు గారు సైన్యం కదులుతోంది. ఈరోజు రైతుల దగ్గరకు వచ్చే ధైర్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉందా? అమరావతి రాజధానిని పలకరించే ధైర్యం, అక్కడికి వచ్చే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఎవరికి న్యాయం చేసామని ఈరోజు చంద్రబాబు గారిని రైతులు పూల్లో పెట్టి పూజిస్తా ఉన్నారు. కారణం రైతులకు కొండంత అండగా ఉన్నారు, రైతు బాంధవుడుగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. రైతులకు ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసావు నువ్వు. రైతు గురించి మాట్లాడే నైతిక హక్కుందా జగన్మోహన్ రెడ్డి? మీకు 10 లక్షల కోట్లు అప్పులు చేసావు రాష్ట్రానికి. 10 లక్షల కోట్లు అప్పులు నెత్తి మీద పెట్టిపోయావు రాష్ట్ర ప్రజల మీద. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసావా? ఒక అమరావతి రాజధానిలో కానీ 3 రాజధానులు అన్నావు, 3 ఇటుకలు పెట్టావా? మరి ఎందుకు చేసావు 10 లక్షల కోట్ల అప్పులు? ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయని చేత కానీ అసమర్థ ముఖ్యమంత్రిగా నీ చరిత్రలో మిగిలిపోయావు. ఇది వాస్తవం కదా? మోంతా తుఫాన్ వస్తే ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, మొన్న ఆ తర్వాత మన యువ నాయకుడు నారా లోకేష్ గారు చాలా క్లోజ్ మానిటరింగ్ లో మరి రాష్ట్రంలో నష్టాన్నంతా తగ్గించి బాధితులు కాపాడి మొంతా తుఫాన్ నుండి ప్రజలు కాపాడారు, రైతుల నష్టాన్ని తగ్గించగలిగారు. దేశ ప్రజలందరూ శభాష్ అన్నారు. మొంతా తుఫాన్ ని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు పర్యవేక్షణ అధికారులతో పనిచేయించడం, వాళ్ళ కొండంత బాధితులు కొండంత అండగా ఉంటాం, దేశంలో శభాష్ అన్నారు దేశ ప్రజలు. కానీ నువ్వు పక్క రాష్ట్రానికి పారిపోయి, ఇక్కడ తుఫాన్లో ప్రజలు బాధపడతా ఉంటే పక్క రాష్ట్రానికి పారిపోయి బెంగళూరులో ఉంటావా? నీ సిగ్గుందా? నువ్వు చంద్రబాబు గారిని మాట్లాడే హక్కు ఉందా నీకు?